చిత్తూరు జిల్లా చంద్రగిరి బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో 2 స్పాట్లోనే చనిపోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు బెంగళూరుకి చెందిన విజయభాస్కర్, నెల్లూరుకు చెందిన జనార్దన్ స్వామిగా గుర్తించారు. బెంగళూరు నుంచి బస్ విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బంగారపల్లి నుంచి తిరుపతికి వస్తూ ఉన్నాము. వాల్వా బస్సులో లారీ దూరేస్తున్నాడు. చంద్రగిరి దగ్గర లారీ ఆయన దూరేస్తున్నాడు. ఫుల్గా అన్ని సీట్లో ఉన్నారు. 2 చనిపోయినారు. మిగతా అందరికి దెబ్బలే. ఎవరు ఎత్తలేదు సార్. లోపల అరుస్తూ ఉన్నాము. అద్దాలంతా పగల కొడతామనేసి అరుస్తూ ఉన్నాము. మళ్ళీ ఒక గ్యాప్ సందులాగా ఉండింది. దాంట్లో దూరి మా బామ్మడిని పిలుచుకొని వచ్చేసినాను నేను బయటికి. మళ్ళీ నా వెనకాల అందరూ ఆ సందులో దూరి వచ్చేసినారు. అక్కడ కాళ్ళు ఏమికి ఇరిగిపోయింది. అక్కడ పడిపోయినాను. మళ్ళీ అంబులెన్స్ 3 అంబులెన్స్లు వచ్చింది. వాళ్ళు వచ్చినాక సార్ని అడుక్కున్న లోపల వాళ్ళు వచ్చి స్ట్రక్చర్ పైన పండబట్టుకుని ఎత్తుకుని ఇక్కడికి వచ్చి అర్పించినారు. బండి బస్సు ఓవర్టేక్ చేసి ఇప్పుడు మా బండిలో టచ్ అయిపోయింది. బస్సు బస్సు ఎదురులో వచ్చింది. అది బెంగళూరు నుంచి వచ్చింది బండి. అది బెంగళూరు నుంచి వచ్చింది కదా. మాది ఒక బండి సైడ్ అయితే ఆ బండి సైడ్ పినాలే పోయింది. ఆ బండి సైడ్ అయితే కంట్రోల్ లేదు. బండి బస్సు ఇప్పుడు నా బండి లారీలో టచ్ అయిపోయింది. టచ్ అయ్యి ఫుల్ లెఫ్ట్ ఇస్తా అప్పుడే షేప్లో టచ్ అయ్యి పడిపోయింది. ఆ బండి మా బండి కింద పోయింది. బెంగళూరు నుండి విజయవాడ పోతుంది ఒక బస్సు. ఒక 10 మంది పాంజేలు ఎక్కించుకొని ఈ తొండవాడ దాటిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఈ అపోజిట్ డైరెక్షన్లో ఒక లారీ పోతా ఉంది చిత్తూరు వైపు పోతున్న లారీని ఈ ఫాస్ట్గా వచ్చేసి ఈ బస్సు గుద్దినందువల్ల ఓల్వో బస్సు గుద్దినందువల్ల ఆ ఓల్వో బస్సు టట్టలి ఒక 2 స్పాట్లో చనిపోయారు. ఇంకొక 6 మందికి సీరియస్ గాయాలైనవి. వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేసాము. లారీ డ్రైవర్ కూడా క్యాబిన్లు ఇరుక్కుంటే కనుక ఆయన తీసేసి బయటికి హాస్పిటల్ పంపించాం. ప్రస్తుతం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.